లాజికల్ గేట్స్, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ గేట్స్ అన్న ఒకటే, అంత ఒకటే. ఓకేనా, లాజికల్ ఆపరేటర్స్ అన్న ఒకటే, గేట్ అన్న ఒకటే. సో నేను లాజికల్ ఆపరేటర్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చెప్తాను చూడండి. లాజికల్ గేట్స్ అని పెట్టేస్తాను. లాజికల్ గేట్స్ అని పెట్టేస్తే మనకి 10th లోనో ఆర్ ఇంటర్లోనో వచ్చింటది. సో నేను ఈరోజు ఒక జస్ట్ అండ్ ఆర్ చెప్తాను చాలండి. అండ్ ఎందుకు అంటే, సో మనం ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే క్లాస్లో రిజల్ట్, రిజల్ట్ అంటే తెలుసు కదా, అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే కదా వాడు పాస్ చేసేది. ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిలే కదా. సో అది అండ్ అనమాట. అండ్ అంటే ఏమి, ఈ అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే పాస్, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిలే. సో ఇక్కడ అన్ని అన్ని ట్రూ అయితేనే, 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు, రెండు సబ్జెక్టులు ఉన్నాయి, ఇది రిజల్ట్ అనుకుందాము. ఏ ఫెయిల్ అయినాడు, బి ఫెయిల్ అయినాడు, ఫెయిలే కదా. ఏ ఫెయిల్ అయినాడు, బి పాస్ అయినాడు, ఫెయిలే. ఏ పాస్ అయినాడు, బి ఫెయిల్ అయినాడు, ఫెయిలే. కానీ అన్ని పాస్ అయితేనే పాస్ అన్నమాట. అది అండ్. సో అక్కడ రిజల్ట్ ఫార్ములాలో వస్తుంది, అది చెప్తాను. నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే ఏమి, ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాసే, రెండు ఫెయిల్ అయితే ఫెయిల్, రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయితే పాస్ అనమాట. అంటే 0 1 అంటే 1, 1 0 అంటే 1, 1 1 అంటే 1. సో ఇది అండ్ ఆర్ గేట్ అనమాట. టుమారో చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం గ్రేడ్ ఎలా వేయాలి, గ్రేడ్ ఎలా వేయాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను. ఇప్పుడు ఇది మనకి వచ్చిన మార్క్స్ కదా, ఇవన్నీ మనకి సమ్ చేయాలంటే ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు ఎస్యుఎం సమ్ అని టైప్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే అయిపోతుంది. సో 2009 వచ్చినాయి. ఇప్పుడు గ్రేడ్ ఎలా చేయాలి, గ్రేడ్ ఎలా చేస్తాము, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులకి ఏ గ్రేడు, ఇన్ని మార్కులు వస్తే బి గ్రేడ్, ఇన్ని మార్కులు వస్తే సి గ్రేడ్ అని ముందే మనం ఫిక్స్ చేసుకుంటాం కదా. ఇక్కడ పైన రెఫరెన్స్ పెట్టాను చూడండి మీరు. ఫస్ట్ పైన రెఫరెన్స్ ఏం పెట్టాను, ఇఫ్ H2 అంటే సెల్ రెఫరెన్స్ అమ్మా, పర్సెంటేజ్ బదులు నేను మార్క్స్ వేస్తాను. ఓకేనా. సో ఇన్ని మార్కులు వస్తే ఏ గ్రేడు, ఇన్ని మార్కులు వస్తే బి గ్రేడు, ఇన్ని మార్కులు వస్తే సి గ్రేడ్, అంతకంటే తక్కువ వస్తే డి గ్రేడ్. సో ఇది మనం ఫార్ములా. మీరు ఏం చేయాలంటే ఒక 10 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకొని చేయండి. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ అంటే ఏమి, ఇఫ్ అంటే అయితే, చెప్పాను కదా. అయితే అంటే అన్ని కంటే ఎక్కువ వస్తే, అన్ని కంటే ఎక్కువ వస్తే, అన్ని మార్కుల కంటే ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ రావాలా. నేను ఏం చేస్తున్నా, మనము 500కి పెట్టుకుందాం. ఇలా అంటే 600 కదా, 10th లో 600 కా 500 కా, 600, 600కి పెట్టుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్, ట్యాప్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు H2 అంటే ఏంది, టోటల్. సో టోటల్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసి గ్రేటర్ దాన్ 500 కంటే ఎక్కువ వస్తే ఎంత, ఏ గ్రేడ్ కదా. సో గ్రేటర్ దాన్ 500 కామా, డబల్ కోట్స్ ఖచ్చితంగా పెట్టాలి, ఏ గ్రేడ్. అక్కడికి ఏ గ్రేడ్ అయిపోయింది, కామా, మళ్ళీ ఇఫ్. ఇఫ్ ఎందుకు, మళ్ళీ అయితే కదా, మళ్ళీ 400 కంటే ఎక్కువ వస్తే బి గ్రేడ్. సో 400, ఇక్కడ టోటల్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసి గ్రేటర్ దాన్ 400 కామా, ఇన్వర్టెడ్ కామర్స్ బి. సో బి, క్యాపిటల్ బి, మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి, అవి ఖచ్చితంగా పెట్టాలి, కామా, సారీ, కామా అయిపోయింది కదా. మళ్ళీ ఇఫ్ అంటే 3 ఇఫ్లు కదా. ఫస్ట్ ఇఫ్ ఏమి, ఏ, సెకండ్ ఇఫ్ బి, మూడో ఇఫ్ సి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి గ్రేటర్ దాన్, ఇప్పుడు 300 కామా, ఇన్వర్టెడ్ కామాస్ సి, అంతకంటే తక్కువ వస్తే డి కదా. సో డి, అయిపోయి. ఇవి ఎగ్జాక్ట్ గా ఉండాలి, ఒక్కటి మిస్ అయినా కూడా పోతుంది. సో ఈ ఎగ్జాక్ట్ గా మీరు పెట్టుకోండి, కామాలు కానీ ఇఫ్లు కానీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఇఫ్లు వచ్చినాయి, 1 2 3.
3 ఇఫ్లు వచ్చినాయి కదా, 3 ఇఫ్స్కి త్రీ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టాలి, 1 2 3 ఎంటర్. ఏమొచ్చింది? డి. ఒకవేళ ఇప్పుడు 501 ఇచ్చాను అనుకోండి, ఏ గ్రేడ్ వచ్చిందా? 401 400 ఇచ్చాను అనుకోండి, సి. 401 అంటే బి గ్రేడ్. 400 కంటే ఎక్కువ వస్తే బి, అంతకంటే తక్కువ వస్తే సి. ఇప్పుడు 200 వచ్చినాయి అంటే డి. అర్థమైందే? ఇది ఇఫ్ యూజ్ చేసుకొని మనం గ్రేడ్ సిస్టమ్ చేస్తాం. నెక్స్ట్ రిజల్ట్ ఎలా చేయాలి? నిన్న చెప్పినాను క్లాస్లో, అన్ని పాస్ అయితేనే పాస్, ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిలే. కాబట్టి ఇప్పుడు కండిషన్, ఇఫ్ అంటే పాస్ అయితేనే కదా వాడు. ఇఫ్ ట్యాబ్ ప్రెస్ చేయాలి. లాజికల్ టెస్ట్ అంటే ఏమి? అండ్. నేను చెప్పాను, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిలే. అండ్ ఫార్ములా, అండ్ గేట్ చెప్పాను కదా, అండ్ గేట్. సో అండ్ది లాజికల్ టెస్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనం సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే మొత్తం చేయడానికి రాదు. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు తెలుగు మీద సెలెక్ట్ చేస్తున్నా, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా, ఇక్కడ ఉంది చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ ఫార్ములా పైన రెఫరెన్స్, మళ్ళీ కామా, ఇంగ్లీష్ దీని మీద క్లిక్ చేసి గ్రేటర్ దాన్ 35 కామా, మళ్ళీ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35 కామా, సోషల్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా, సైన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా, హిందీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. అయిపోయిందా? ఇక్కడికి కండిషన్ చెక్ చేసుకుంటుంది, వాడు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఈ కండిషన్లో తెలిసిపోతుంది. అండ్ కండిషన్ సెలెక్ట్ చేస్తాం అంటే అండ్ కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసినాక క్లోజ్ బ్రాకెట్, అక్కడికి అండ్ అయిపోయింది, అండ్ కండిషన్ అయిపోయింది. కామా, కామా ఖచ్చితంగా పెట్టాలి, కామా, ఇన్వర్టెడ్ కామాస్, పాస్ క్లోజ్ చేయాలి, మళ్ళీ కామా, కామా ఫెయిల్. అంతే కదా. మళ్ళీ ఇఫ్కి క్లోజ్ చేయాలి, అంటే ఈ ఇఫ్కి ఇక్కడికి క్లోజ్, ఈ అండ్కి ఇక్కడికి క్లోజ్ అనమాట. అంటే నేను కండిషన్ చెక్ చేస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిలా, ఎంటర్. అంతా అయిపోయినాక ఎంటర్ కొట్టాలి. ఫెయిల్ అయినాడు ఎందుకు? తెలుగులో 34 వచ్చినాయి కదా, ఇప్పుడు 35 వేస్తే పాస్. అంటే అండ్ కండిషన్ ఏమి? ప్రతి సబ్జెక్టు పాస్ కావాల్సిందే. గ్రేడ్ అట్ట కాదు, ఓన్లీ మార్క్స్ని బట్టి చేస్తుంది. రిజల్ట్ వచ్చేసి మార్క్స్ని బట్టి చేస్తుంది. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఎంప్లాయ్ టేబుల్. ఇది చెప్తాను బాగినండి, ఇది చెప్పి క్లోజ్ చేస్తా. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడే వెళ్ళిపోయేది, కామాలు పులి స్టాపులు కానీ పోయేది, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టినా కూడా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఎంప్లాయ్ టేబుల్, పక్కన ఫార్ములా ఇచ్చాను, బాగా చూసుకోండి. ఓకే, మీ పేరు లత. ఓకే, మీరు శాలరీ వచ్చేసి ఒక 12,000 తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదో ప్రైవేట్ జాబు, టీచర్ గానో లేకుంటే ఇంకోతో 12,000 ఇస్తున్నారు. 12,000 వాళ్ళు ఎలా ఇస్తారు? 30 డేస్కి ఇస్తారు కదా, టోటల్ వర్కింగ్ డేస్ 30. టోటల్ ప్రజెంట్ అంటే ఇప్పుడు మీకు హెల్త్ బాగాలేక పోలేదు, ఒక 3 డేస్ పోలేదు, 27 డేస్ పోయినారు కదా. పర్ డే శాలరీ ఎంత పడుతుంది అంటే, ఇక్కడ పక్కన ఫార్ములా ఉంది చూడండి, పర్ డే శాలరీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు పర్ డే శాలరీ కదా, శాలరీ బై అంటే ఏంది? ఇది బై 30 డేస్. పర్ డే శాలరీ ఎంత? 400. నెట్ శాలరీ ఎంత? వచ్చిన రోజులు ఇంటూ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ. అంటే వచ్చిన రోజులు ఏది? 27 కదా, 27 ఇంటూ పర్ డే శాలరీ, అంటే మన చేతికి వచ్చేదంతా 10,800. ఇది వర్కింగ్ ఎంప్లాయ్ టేబుల్. అర్థమైందా?